ఇప్పుడు మన వక్త కొత్తపల్లి బంగారరాజు గారు ఆధునిక నాటక రంగం గురించి మాట్లాడతారు. ఈయన విశాఖ వాస్తవ్యులు, ఇంజనీరింగ్ పట్టభద్రులు, రచయిత, నటులు, దర్శకులు కూడా. నాటక రంగంపై విశేషించి 108 పుస్తకాలని, 125 వ్యాసాలను రచించారు. అనేక సత్కారాలను, 12 పురస్కారాలను కూడా అందుకున్నారు. శ్రీ బంగారరాజు గారు నాటక కళారత్న, ప్రపూర్ణ కళానిధి వంటి బిరుదులను పొందారు. శ్రీ కొత్తపల్లి బంగారరాజు గారు ఆధునిక నాటక రంగం మీద. వందే మాతరం. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. తెలుగు నాటక రంగం, నాటకం, సాహిత్యం. తెలుగు నాటక రంగం ఆవిర్భావ దశలోనే సంస్కృత నాటక ప్రభావం ఉంది. సంస్కృతంలో దశవిధ రూపకాలని ఉన్నాయి. ప్రహసనం, వ్యాయోగం, వీధి మొదలైనవి. 1880లో కందుకూరి వీరేశలింగం గారు 2 నాటికల్ని రాశారు. బ్రహ్మ వివాహం, వ్యవహార ధర్మబోధిని. వ్యవహార ధర్మబోధిని ప్రహసనం మొట్టమొదటిగా ప్రదర్శించబడింది. ఇదే తెలుగునాట ప్రదర్శించిన మొట్టమొదట ప్రహసనం. అందుచేతే 1880లోనే మన తెలుగు నాటక రంగం ఆవిర్భవించింది. దానికి జనకులు కందుకూరి వారు. ఆయన జన్మదినం ఏప్రిల్ 16న మనం ఆంధ్ర నాటక రంగ దినోత్సవం మనం చేసుకుంటున్నాం. అయితే 1871లో నరకాసుర వ్యాయోగము అని మన తెలుగులో కుక్కొండ వెంకటరత్నం పంతులు గారు అది అనువదించారు. ఇలా చూసినట్టయితే సంస్కృత నాటక భాషలో ఉన్నటువంటి ఈ దశవిధ రూపకాలు మన తెలుగు నాటకరంగం మీద ప్రభావం చూపించినాయి. అలాగే ఆంగ్ల నాటక ప్రభావం కూడా మన తెలుగు నాటకరంగం మీద ఉంది. అయితే జూలియస్ సీజర్, విలియం షేక్స్పియర్ రాసిన నాటకం తెలుగులోకి 1875లో వావిలాల వాసుదేవ శాస్త్రి గారు అనువాదం చేశారు. పాశ్చాత్య నాటక రంగం చరిత్ర తిరగేస్తే మనకు 2 రూపాలే కనిపిస్తూ ఉంటాయి. ట్రాజడీ, విషాద రూపకం, కామెడీ, ఆహ్లాద రూపకం. ట్రాజడీ, విషాద రూపకానికి ఉదాహరణ సోఫోక్లిస్ రచించిన కింగ్ ఇడిపస్, అలాగే షేక్స్పియర్ హ్యామ్లెట్ తెలుగులోకి అనువదించబడ్డాయి. కామెడీకి ఆహ్లాద రూపకాలని చెప్పేసి వాటికి శ్రీ మల్లాది విశ్వనాథ శర్మ రాసిన నాటికలు, హాస్యబ్రహ్మ బావునిపాటి కామేశ్వరరావు గారు రాసిన నాటికలు మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. తర్వాత మనకి తెలుగు నాటక రంగాన్ని విశాల దృక్పథం చూస్తే వచన నాటకం అని, పద్య నాటకం అని 2 భాగాలు ఉన్నాయి. 1880లో సాంఘిక వచన నాటకం మనోరమ శ్రీ ఆచంట వెంకటరాయ సాంఖ్యాయన శర్మ గారు రాయటం జరిగింది. అలాగే 1880లోనే మొట్టమొదటి స్వతంత్ర సాంఘిక నాటకం, పద్య నాటకం వావిలాల వాసుదేవ శాస్త్రి గారు రాశారు. ఈ విధంగా 1880లోనే మన ఆంధ్ర నాటక రంగం ఆవిర్భవించింది. కొన్ని ప్రదర్శించబడ్డాయి, కొన్ని ప్రదర్శించబడలేదు. ప్రదర్శించబడకుండా అచ్చులోనో రాతల్లోనో ఉండిపోతే
వాణ్ణి సాహిత్య నాటకాలు అన్నారు. తర్వాత నాటకం సంభాషణాత్మకం, సంభాషణలే గనక కేవలం ఉంటే దాన్ని వచన నాటకం అన్నారు. తెలుగులో తొలి గ్రాంధిక భాషలో మనకి నాటకాలు వచ్చి తర్వాత గురజాడ అప్పారావు గారు వ్యవహారిక భాషలో సమస్యాత్మకంగా ఉన్నటువంటివి తీసుకుని యథాతథంగా ప్రజా జీవితాన్ని అందులో పొందుపరిచారు. కన్యాశుల్కంలో అక్కడి నుంచి ఒరవడి మారింది. అక్కడ నూతన యుగం ప్రారంభమైంది. ఈ విధంగా చూసినట్టయితే మనకి అనేక యాసలు కూడా సాహిత్యంలోకి వచ్చినాయి. తెలంగాణ యాసని, రాయలసీమ యాసని, ఉత్తరాంధ్ర యాసని, ఇలాగ అనేక యాసలు కూడా ఈ సాహిత్యంలోకి వచ్చాయి. ఒకవేళ పాత్రలో మహమ్మదీయులు కానీ ఆంగ్లేయులు కానీ ఉన్నట్టయితే హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ పదాలు కూడా వచ్చి చేరినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే తమిళం వాళ్ళు ఉన్న, మలయాళం ఉన్న అటువంటి పదాలు కూడా, పంజాబీ వాళ్ళు ఉన్న పదాలు కూడా తెలుగు నాటక రంగంలోకి చొచ్చుకుని వచ్చాయి. 1889లో ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు విషాద సారంగధర అని విషాదాంత నాటకం రాశారు. అప్పటి వరకు ఉన్నటువంటి సంస్కృత నాటక లక్షణం పోయి కొత్తగా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే చాలా నాటకాల్లో సంగీతం యొక్క ఉనికి ప్రత్యక్షంగా కనిపించేటప్పటికీ త్యాగరాజ స్వామివారు ప్రహ్లాద భక్త విజయం, నౌకా చరిత్ర గేయ నాటికలు రాశారు. పద్య గద్య గేయాత్మక నాటకాలని ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు ప్రవేశపెట్టి ఒక యుగకర్తగా మన నాటరంగాన్ని తీర్చిదిద్దడం జరిగింది. 1887లో తొలి సంగీత నాటకం చిత్రనళయం ఆయన రచించి ప్రదర్శించారు. సంగీత నాటక యుగం ప్రారంభమైంది. వచన నాటకం సల్లగిలింది. 1944లో అలీ ముఠా గేయ నాటిక కొప్పరపు సుబ్బారావు గారు రచించి అనేక వేల ప్రదర్శనలు ఇచ్చారు. తర్వాత సాహిత్యంలోకి జానపద కళారూపకాలు, జముకులు కథ, ఒగ్గు కథ, తప్పెడిగుళ్ళు ఇటువంటివన్నీ కూడా అందులో వచ్చినాయి. నాటకాలు మొదట కాల్పనిక వాదంలో ఉన్నాయి కాబట్టి అప్పుడు పాటలు, డ్యూయట్స్ అన్నీ ఉండి, తర్వాత కాలంలో రియలిజం వాస్తవికతావాదం, న్యాచురలిజం స్వాభావికతావాదం ఎప్పుడైతే వచ్చినాయో ఈ పాటలు అయిపోయి కేవలం మాటలకే పరిమితం అయిపోయింది. 1951లో మాటలు లేని నాటకం శాంతి అనిశెట్టి సుబ్బారావు గారు రాశారు, ప్రదర్శించారు. అనేక ఇండియన్ లాంగ్వేజెస్లోకి తర్జుమా అయింది. ఈ శాంతి నాటిక చాలా గొప్ప ఇది తీసుకొచ్చింది. మాటలు లేని నాటకం ప్రదర్శించడం కష్టం, రాయటం కూడా కష్టమే. చివరిగా వీధి నాటకాలు. నటుడు, దర్శకుడు, నాటకకర్త, ఇంజనీర్ బాదల్ సర్కార్ భారతీయ నాటక రంగంలో 1971లో ఆధునిక వీధి నాటకాన్ని ప్రవేశపెట్టాడు. వాస్తవికతావాదం నుంచి బయటపడి అవ్యక్తవాదంలోకి వెళ్ళి నాటకాన్ని ప్రజల మధ్యకి తీసుకొచ్చాడు. మిచ్చెల్ బెంగాలీ నాటకాన్ని తెలుగులో ఊరేగింపుగా తీసుకొచ్చారు. దాని నుంచి అనేక నాటికలు, వీధి నాటికలు వచ్చాయి. సఫ్దర్ హష్మి వీధి నాటికలు విరివిగా ప్రదర్శించి ప్రజల్ని చైతన్యం చేసి